గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువు పెంచారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. సిలిండర్ రీఫిల్ బుకింగ్ గడువును 35 రోజులకు పెంచారన్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్ర పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. పాత నిబంధనల ప్రకారమే వినియోగదారులు సిలిండర్ బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువు నిబంధనలో ఎలాంటి మార్పు లేని వెల్లడించింది. దేశంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, వదంతులను నమ్మి ఆందోళనతో ముందస్తు బుకింగ్స్ చేసుకోవద్దని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం అవుతానని పగటి కలలు కంటున్నారని, ఆయన తలకిందులుగా తపస్సు చేసినా అది సాధ్యం కాదని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ముఖ్యంగా సిద్దిపేట గడ్డపై పోటీ చేసేందుకు రేవంత్కు హరీష్ రావు బహిరంగ సవాల్ విసిరారు. ఎక్కడో ఎవరినో నిలబెట్టడం ఎందుకు, రేవంత్ రెడ్డే స్వయంగా సిద్దిపేటలో తనపై పోటీకి రావాలని తానే స్వయంగా ఆహ్వానిస్తున్నానని సవాల్ విసిరారు. రాష్ట్ర రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం అవుతానని పగటి కలలు కంటున్నారని, ఆయన తలకిందులుగా తపస్సు చేసినా అది సాధ్యం కాదని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ముఖ్యంగా సిద్దిపేట గడ్డపై పోటీ చేసేందుకు రేవంత్కు హరీష్ రావు బహిరంగ సవాల్ విసిరారు. ఎక్కడో ఎవరినో నిలబెట్టడం ఎందుకు, రేవంత్ రెడ్డే స్వయంగా సిద్దిపేటలో తనపై పోటీకి రావాలని తానే స్వయంగా ఆహ్వానిస్తున్నానని సవాల్ విసిరారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని కోరుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. నేతన్నలపై ఉన్న సుమారు 38 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలను, సర్ఛార్జీలను వెంటనే మాఫీ చేయాలని మంత్రులకు కేటీఆర్ విన్నవించారు. గత బకాయిలతో సంబంధం లేకుండా నేత కార్మికులకు నిరంతరాయంగా విద్యుత్ సబ్సిడీ అందేలా చూడాలని కోరారు. నేతన్నలు మళ్లీ ఆత్మహత్యల బాట పట్టకుండా ప్రభుత్వం తక్షణమే ఆర్థిక వెసులుబాటు కల్పించాలని, ఈ మేరకు సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతూ వారికి వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెట్రోల్ కొరత ఏర్పడుతుందని పుకార్లతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. పెట్రోలు, డీజిల్ కోసం బంకుల వద్ద క్యూ కట్టారు. పాలు, పెట్రోల్ బంకుల్లో పెట్రోలు, డీజిల్ ఉన్న సిబ్బంది వాహనదారులకు ఇంధనం పోయకుండా ఇబ్బంది పెడుతున్నట్లు వారు తెలిపారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు గంటల తరబడి క్యూలో వేచి ఉన్నారు. జిల్లాలో నెలకొన్న పెట్రోల్ కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. పశ్చిమాసియా యుద్ధ కారణంగా కూడా పక్క ఎల్పిజి గ్యాసులు కొరత ఉంటాయి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డీజిల్, పెట్రోల్ కొరత ఉందని పుకార్లు రేపుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి దాదాపు 15 పెట్రోల్ బంకులు కూడా నిన్న నుంచి కూడా పెట్రోల్ లేదంటూ కూడా నో స్టాక్ అని దర్శనమిస్తుంది. నిన్న నింటి కూడా దాదాపు 15 పెట్రోల్ బంకులు కూడా పెట్రోల్, డీజిల్ లేక తిరిగి వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగానే ఈ పెట్రోల్, డీజిల్కి సంబంధించి కూడా పూర్తిగా నిలిచిపోవడంతో కూడా అక్కడ హర్మూజ్ ఏదైతే జల సమాధి ఉందో అక్కడ పూర్తిగా నౌకలు మన ఇండియాకి వచ్చేటివి నౌకల్ని పూర్తిగా అడ్డుకోవడం, అక్కడ నిలిచిపోవడం కారణంగా కూడా డీజిల్, పెట్రోల్ కావచ్చు, అలాగే గ్యాస్కి సంబంధించిన పూర్తిగా కూడా అయితే ఓడలు నౌకలకు సంబంధించిన పూర్తి నిలిచిపోవడం కారణంగా కూడా భారతదేశంలో కూడా మహానగరాలకి ఎల్పిజి గ్యాసులు కూడా
అయితే ఎల్పిజి గ్యాస్ కూడా అయితే వాణిజ్య పంటకు సంబంధించిన సిలిండర్కి సంబంధించిన పూర్తిగా నిలిచిపోయింది. దాంతోపాటు పెట్రోల్ డీజిల్ కూడా గత 2 రోజుల నుంచి మహానగరాల్లో కూడా పూర్తిగా నో స్టాక్ ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో కూడా నో స్టాక్ పాకిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఒక బీకరెడ్డి కాలంలో ఉన్న పెట్రోల్ బంక్లో కూడా రాత్రి నుంచి ఒక ట్యాంకర్ ద్వారా 10,000 లీటర్ల ట్యాంక్ వచ్చి పెట్రోల్ బంక్ పోవడంతో వాహనదారులు ఇక్కడ బారి దిగారు. ఇదే అంశం పైన కొంతమంది వాహనదారులను వాహన అడిగే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, ఎట్లా సార్ ఈ పెట్రోల్ బంకు నో స్టాక్ అని ఎక్కడ చూసినా దర్శనం ఇస్తున్నాయి? మహబూబాబాద్ జిల్లా మొత్తము బంకులు మొత్తం బంద్ అయిపోయినాయి. టోటల్గా ఎక్కడ లేవు. ఇక్కడ ఉందంటే మేము ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ కూడా గందరగోళమే ఉంది. ఈ పరిస్థితి ఇట్లే ఉంటే మాత్రము మన కరోనా కంటే ఎక్కువ తీవ్రత కనిపిస్తుంది భారతదేశంలో. మన పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. సరే, ముఖ్యంగా కారణం ఏంటి అనుకుంటారు? యుద్ధం కారణంగా అనుకుంటారా? అక్కడ 100% యుద్ధమే కదా. ఇరాన్ దానికి అక్కడ యుద్ధం ఉన్నందుకే కదా మనకు చెబురు అనేది ఆగి అది అంటే ఆల్టర్నేటివ్ వస్తుంది, అయినా సరిపోవట్లేదు. ఎందుకంటే ఇండియా పెద్ద కంట్రీ కాబట్టి ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది దీని విషయంలో. అంటే పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు కావాల్సిన ఇంధనం కావచ్చు, పెట్రోల్ డీజిల్ స్టాక్ ఉందని చెప్తుంది. కానీ నిన్నటికెళ్ళి సోషల్ మీడియా కూడా పూర్తిగా నో స్టాక్, పెట్రోల్ డీజిల్ లేవని వైరల్ కావడం కారణం అంటారా ఈ వ్యవహారం మొత్తం? 100% కరెక్టే. అది వైరల్ కావడానికి దాంట్లో కొంత ఏం చేస్తున్నారంటే ఈ స్టాక్ కూడా ఆపేస్తున్నట్టు, ఇంటెన్షనల్లీ ఆపుతున్నట్లుగా కనిపించి దీంట్లో మళ్ళీ పెంచాలనే ఉద్దేశమా గవర్నమెంట్ ఏం లేదు అలాంటిది ఉందా మరి ఏదో తెలియదు. కానీ అదే దీనికి మా ఇంటెన్షన్లే కొద్దిగా ఈ చెమురు కూడా ఆపేస్తున్నారు, ఆపేసి ఇస్తున్నట్లు అనిపిస్తుంది. అంటే మన గ్యాస్ ఇబ్బందులు చూసుకున్నాం, నేడు పెట్రోల్ డీజిల్ ఇబ్బందులు చూస్తున్నాం. ఎట్లా చూస్తారు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్యలు ఎట్లా తీసుకోవాలనుకుంటున్నారు? చర్యలు అంటూ ఏముంటుందండి, ఇంట్లో ఇప్పుడు వాళ్ళ అక్కడ నుండి స్టాక్ వస్తేనే కదా వీళ్ళు అమ్మేది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన దగ్గర ఎందుకంటే ఈ నిల్వలు లేవు, అటు నుండి రావాల్సిందే. ఇరాను, దుబాయ్ అటు నుండి రావాల్సిందే కాబట్టి దాని నుండి మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంతకుమించి ఏం లేదు. ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో పెట్రోల్ డీజిల్ కొరత ఎక్కువ ఉన్నట్లు చాలా పెట్రోల్ బంకులు ఈరోజు నో స్టాక్ అని చెప్తున్నారు. పోతే కూడా వేయటం లేదు. ఎందుకంటే ఈరోజు యుద్ధం నేపథ్యంలో ఈరోజు ఎక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొరత ఉందని ప్రభుత్వాలు వైపు చెప్తున్నా, చాలా మటుకు ఈ పట్టణంలో మాత్రం పెట్రోల్ కొరత ఉందన్నట్లు చాలామంది ఈరోజు జనాలు ఒక్కరు అవకాశం అంటే మళ్ళీ అయిపోతుందని కోణంలో ఈరోజు చాలామంది ఒకరొకరు ఎక్కువ మొత్తంలో పోసుకుంటారు. ఈరోజు ప్రస్తుతం పెట్రోల్ నిత్యావసర వస్తువుగా మారింది కాబట్టి అది లేనిది బయటికి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ ఇతర ఏ అవసరానికైనా కూడా ఈరోజు పెట్రోల్ అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ కొరత లేకుండా చూడాలని చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే దేశవ్యాప్తంగా ఈరోజు మోడీ ఈరోజు అంటే మన భారతదేశానికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎన్ని నెలలు యుద్ధం జరిగినా పెట్రోల్కి డీజిల్కి ఇబ్బంది లేదని చెప్తున్న సందర్భంలో మళ్ళీ ఇటువంటి పుకార్లు వస్తున్నాయా లేకపోతే వాస్తవా? కానీ చాలా మటుకు టౌన్లో మాత్రం పెట్రోల్ బంకులో మాత్రం కొరత ఉన్నట్లు కనిపిస్తుంది. చాలామంది రోజు పెద్ద మొత్తంలో వచ్చి రోజు ట్యాంకులు ఫుల్ చేసుకొని పోతున్నారు. అటువంటి కొరత లేకుండా ఇటువంటి ఇబ్బంది లేదన్నట్లు మాత్రం ప్రభుత్వం కానీ అధికారులు కానీ దేవిన టౌన్లో మానిటరింగ్ చేసి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నో ఆ కొరత లేకుండా చూడాలని కోరుచున్నాం. అయితే డీజిల్ కావచ్చు, పెట్రోల్కి సంబంధించిన పూర్తి వ్యవహారాన్ని ఎక్కడైతే ఇరాన్, గల్ఫ్ దేశాల నుండి కూడా ఎగుమతి చేస్తుంటారో దాన్ని ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పి, అంటే అక్కడ యుద్ధం కారణంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ బట్టి కొంత లేట్ కావడం కారణంగా ఇక్కడ ఇండియాలకు సంబంధించింది గ్యాస్ కావచ్చు, పెట్రోల్ డీజిల్ పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్య తీసుకొని మనకి ఇండియాకు రావాల్సిన పెట్రోల్ కావచ్చు, డీజిల్, గ్యాస్, ఎల్పిజికి సంబంధించి పూర్తిగా అక్కడ ఏదైతే హార్మోన్ జల సమితి ఎక్కడైతే నిలిచిపోయిన ఓడల్ని నౌకలని వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అక్కడ వారు ఇరు దేశాలని సామరస్యంగా పరిష్కరించి ఇండియాకు రావాల్సిన డీజిల్ కావచ్చు, పెట్రోల్ని సామరస్యంగా తీసుకొస్తే బాగుంటుంది. ఖచ్చితంగా ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితిని నిర్మూలించిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పెట్రోల్ కావచ్చు, డీజిల్, గ్యాస్ మెయిన్గా ఈ చాలా ముఖ్యము ఇండియాలో. అంటే ఎందుకంటే బయట దేశాల నుంచి ఆధారపడే డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, దీనికి సంబంధించి పూర్తిగా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఇక్కడ సామాన్య ప్రజలు కావచ్చు, వాహనదారులు కావచ్చు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివతో రామకొండ, మెగా 9 మహబూబ్నగర్. లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతుంది. అయితే దీని ప్రకారం పార్లమెంటు స్థానాలు 543 నుంచి 816కి చేరుతాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యాచరణను స్వాగతిస్తున్నామని చెప్తున్న బీజేపీ నేతల తుల ఆంజనేయులతో మా ప్రతినిధి నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం లోక్సభతో పాటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభతో పాటు ఇటు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలు 50% పెంచాలనేటువంటి ఒక కీలక నిర్ణయం నేపథ్యంలో ఇటు
పలు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్సభ స్థానాలు కూడా పెరగనున్నాయి. మరి దీనికి సంబంధించి ఇటు ఈ పార్లమెంటు సమావేశాల్లోని బిల్లులను ప్రవేశపెట్టేందుకు అమిత్ షాతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ప్రతిపక్షాలను కూడా చర్చలకు ఆహ్వానించి వారితో సంప్రదింపులు కూడా జరుపుతున్నాయి. మరి ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్సభ స్థానాలు కూడా పెరగనున్నాయి. అయితే అసెంబ్లీ ఇటు లోక్సభలో 543 స్థానాలకు గాను ప్రస్తుతం పెంపుతోటి 816 స్థానాలు పెరగనున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 119 అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం ఉండగా ఈ పెంపుతోటి 50% పెంపుతోటి 179 స్థానాలు పెరగనున్నాయి. మరి దీంతో పాటు లోక్సభ స్థానాలు 17 నుంచి 26 స్థానాలు పెరగనున్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి ఈ అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్సభ స్థానాలు పెరగనున్నటువంటి నేపథ్యంలో మరి ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకునేందుకు మనతో పాటు బీజేపీ నాయకులు తులా ఆంజనేయులు గారు ఉన్నారు. మరి దానికి సంబంధించి వివరాలను వారిని తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు లోక్సభతో పాటు అసెంబ్లీ స్థానాల పెంపుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు తెలంగాణ రాష్ట్రానికి కలిగి ఉన్నాయి, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఏదైతే కేంద్ర ప్రభుత్వము అమిత్ షా గారి నేతృత్వంలో నిన్న ఏదైతే పార్లమెంటు స్థానాల పెంపు అదేవిధంగా అసెంబ్లీల పెంపు పైన చర్చించడం జరిగింది. 50% కల్పిస్తామని చెప్పేసి దాంట్లో భాగంగా పెంచినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 119 నుంచి వెళ్ళి 179 పార్లమెంటు స్థానాలు అయితే 17 నుంచి వెళ్ళి 26కు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పెరిగినట్లయితే ఏమైందంటే చిన్న అసెంబ్లీలుగా ఉన్నప్పుడు ప్రజలకు అందరికీ కూడా ఫలాలు తొందరగా అందే విధంగా ఉంటుంది. గ్రామాలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఏదైతే భారతీయ జనతా పార్టీ చిన్న రాష్ట్రాలకు ఏ విధంగానైతే మద్దతు తెలుపుతూ ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి అత్యధికంగా కూర్చేసింది భారతీయ జనతా పార్టీ. చిన్న రాష్ట్రాలు అయితే అభివృద్ధి అనేది తొందరగా జరుగుతుంది అనే దశలోనే అదే క్రమంలో ఈరోజు అసెంబ్లీ స్థానాలను కూడా పెరిగినటువంటి గతంలో ఎప్పుడో ప్రకటించినటువంటి అసెంబ్లీ స్థానాల కారణంగా ఇప్పుడు చాలా జనాభా పెరిగింది. ఆ జనాభా ప్రాతిపదికన చూసుకొని ఇలా అసెంబ్లీలను కావచ్చు పార్లమెంట్లను కావచ్చు పెంచినట్లయితే ఆడ అభివృద్ధి గ్రామ పంచాయతీల స్థాయిలో అభివృద్ధి చెందే దిశగా ఉంటుంది. అంతేకాకుండా ఇది తప్పనిసరిగా చేయాల్సిందే అని చెప్పేసి ఏదైతే ఆర్టికల్ 170 క్లాస్ ఆఫ్ 3 ఆర్టికల్ 81 క్లాస్ 3 ప్రకారం భారత రాజ్యాంగంలోనే కల్పించినటువంటి ప్రకారం 2006 పునర్విభజన చట్టం కింద దీన్ని కంపల్సరీ చేయాల్సిందే. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలా భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారి అదేవిధంగా కేంద్ర న్యాయశాఖ మంత్రివర్యులు మోడీ గారి నేతృత్వంలో ఈ యొక్క దీనిపైన చర్చించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ఏదైతే అసెంబ్లీల పెంపు విషయంలో పైన కూడా ప్రతిపక్షాలతో కూడా మాట్లాడి ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఏందని చెప్పేసి అన్ని వర్గాల నిర్ణయాలు ఆలోచనలు పునరావృతం చేసి ఈ అసెంబ్లీ స్థానాలను పార్లమెంట్ స్థానాలను పెంచే ఆలోచనలో ఇలా భారతీయ జనతా పార్టీ ఉంది. పెంచినట్లయితే ప్రజలందరికీ కూడా ఫలాలు కింది స్థాయి వరకు అందుతాయి. ఇప్పుడు ఇదే అంశంలో ఇటు 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించే దిశగా కూడా ఒక కీలక అడుగు వేస్తున్నట్టుగా చెప్పవచ్చు. దీనివల్ల ఈ అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్సభ స్థానాల పెంపు వల్ల మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దీనివల్ల మహిళలకు ఏ విధమైనటువంటి లాభాలు చేకూరబోతున్నాయి? ఈ పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అదేవిధంగా డీలిమిటేషన్ సంబంధించినటువంటి విషయాలన్నిటిపైన కూడా పార్లమెంట్లో చర్చించే అవకాశం ఉన్నది. చర్చించిన తర్వాత దీన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలి, ఏదైతే మహిళా బిల్లుకు సంబంధించి 2034 నుంచి అమల్లోకి వస్తుంది. అదేవిధంగా డీలిమినేషన్ ప్రకారం దాన్ని కూడా ఈసారి చర్చించి దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకురావచ్చే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వము ఆలోచిస్తూ ఉన్నది. దీని కారణంగా అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రతిపాదన కూడా ఇక్కడ ఏ అసెంబ్లీకి ఏ పార్లమెంటుకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కల్పించాలి, ఏ విధమైనటువంటి ఆలోచన కల్పించాలి అనేటువంటి కోణంలో కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం ఆలోచించడం జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే 2011 జనాభా ప్రాతిపదికన ఇటు అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్సభ స్థానాలు పెంచనున్నటువంటి నేపథ్యంలో ఇటు మహిళలకు కూడా చట్టసభలో ప్రాతినిధ్యం కలిగించాలి అన్నటువంటి అంశంతో ఈ పెంపు వల్ల మహిళలు కూడా చట్టసభలో ప్రాతినిధ్యం వహించి ఇటు అసెంబ్లీతో పాటు లోక్సభలో కూడా వారికి ప్రత్యేకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఆమోదం తెలిపి వారు చట్టసభలో ప్రాతినిధ్యం వహించే విధంగా కూడా బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతుగా ఉందని చెప్తున్నారు. దాంతోపాటు ఇలాంటి అసెంబ్లీ స్థానాలు పెంపు వల్ల రాష్ట్రాలతో పాటు ఇటు నియోజకవర్గాల్లో కూడా క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళి అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పేసి ఇటు బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.